రాజధాని ప్రాంతానికి కొత్తగా పోలీస్ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ నగర భద్రతా విభాగం, విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్, రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో పోలీస్ సబ్ డివిజన్కి కలిపి మొత్తం 1728 పోస్టులు వచ్చాయి. విజయవాడలో పెరిగిన ప్రముఖుల తాకిడికి అనుగుణంగా భద్రతా సిబ్బంది పెంపుదలకు అనుమతించినట్టు ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో వివరించింది. అమరావతి ప్రాంతంలో కార్యకలాపాలు జోరందుకోవడం వల్ల ప్రముఖుల తాకిడి పెరుగుతూ వస్తోంది. అనుగుణంగా భద్రతా సిబ్బంది పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి డీజీపీ నివేదిక సమర్పించారు. ముఖ్యమంత్రి సహా ఇతర ముఖ్యులకు భద్రత కల్పించాల్సిన బాధ్యతలే కాకుండా రాజధానికి కేంద్ర మంత్రుల పర్యటనలు కూడా పెరిగాయి. విజయవాడ నగర భద్రతా విభాగానికి 583 పోస్టులు మంజూరు చేశారు. ఇందులో క్యాడర్ పోస్టుగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఓ ఐపీఎస్ అధికారితో పాటు అదనపు డీసీపీ, 2 ఏసీపీలు, 4 రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, 41 మంది రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, 11 మంది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుళ్లు 40 మంది, పోలీస్ కానిస్టేబుళ్లు 345 మంది, మహిళా కానిస్టేబుళ్లు 30 మంది, డ్రైవర్లు 79 మంది, పరిపాలనా సిబ్బంది 17 మంది, ఆఫీస్ సబార్డినేటర్లు 2, పొరుగు సేవల పరిధిలో 10 మంది స్వీపర్లను మంజూరు చేశారు. విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ను బలోపేతం చేసేందుకు 471 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ఐజీ స్థాయి అదనపు పోలీస్ కమిషనర్, డీఐజీ స్థాయి జాయింట్ పోలీస్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు 2 ఉంటారు. వీరితో పాటు ఎస్పీ స్థాయి డీసీ 1, అదనపు ఎస్పీ స్థాయిలో 2, డీఎస్పీ స్థాయి ఏసీలు 9 మంది, సర్కిల్ ఇన్స్పెక్టర్లు 15 మంది, సబ్ ఇన్స్పెక్టర్లు 27 మంది, సహాయ సబ్ ఇన్స్పెక్టర్లు 12 మంది, హెడ్ కానిస్టేబుళ్లు 91 మంది, కానిస్టేబుళ్లు 288 మంది, పరిపాలనా సిబ్బంది 22 మందిని మంజూరు చేసింది. రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలో ఏర్పాటు చేసిన కొత్త పోలీస్ సబ్ డివిజన్ కోసం 674 పోస్టులను మంజూరు చేశారు. డీఎస్పీ 1, సర్కిల్ ఇన్స్పెక్టర్లు 8 మంది, సబ్ ఇన్స్పెక్టర్లు 28 మంది, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు 49 మంది, హెడ్ కానిస్టేబుళ్లు 101 మంది, కానిస్టేబుళ్లు 480 మంది, పరిపాలనా సిబ్బంది 7 మంజూరు చేశారు. డీజీపీ ప్రతిపాదనల మేరకు ఈ పోస్టులను మంజూరు చేసినట్టు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్ వెల్లడించారు. తదుపరి చర్యలు చేపట్టాలని హోంశాఖను కోరారు.